ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిలో తీర్పు రిజర్వ్ చేసింది ఉప్పరపల్లి కోర్టు. ఉదయ్ కృష్ణారెడ్డి కేసుకు సంబంధించి ఆగస్టు 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది నేషనల్ పోలీస్ అకాడమీ. అయితే ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో తీర్పు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై డీసీపీ శ్రీనివాస్తో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఉదయ్ని అటు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఉదయ్ని అటు మిర్యాలగూడ సమీపంలో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ప్రస్తుతానికి డీసీపీ రాజేంద్ర ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ కేసులో ఏం జరిగింది? 18th రోజు మాకు ఈవినింగ్ అవర్స్ లో కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆమె కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మళ్ళీ దాని తర్వాత ఒక మహిళా అధికారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నియమించి మా సిపి గారు టోటల్గా ఈ ఇన్వెస్టిగేషన్ చేయించడం జరిగింది. సో దీంట్లో నిన్న రాత్రి ఎవరైతే దీంట్లో నిందితుడిగా పేర్కొబడ్డ వ్యక్తిని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత మొత్తం ప్రొసీజర్ అంతా ఫాలో అయిన తర్వాత ఇప్పుడు గౌరవ కోర్టు ముందు వారిని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీంట్లో కంప్లైంట్ ఏదైతే ఆమె వర్షన్ ఉందో ఆ వర్షన్ అంతా కూడా మేము వారిని ఎగ్జామిన్ చేయడం, అదేవిధంగా ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలనో అంతా చేసి ఇతను కూడా ఆ కన్ఫెషన్ ఈయన కన్ఫెస్ చేశాడు ఆ నేరాన్ని. సో అదంతా కూడా మేము ప్రొసీజర్ కంప్లీట్ చేసి ఇప్పుడు గౌరవ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. దీంట్లో అసలు ఉదయ్ ఏం చెప్తున్నాడు? నిజంగా లేడీ ట్రైనీ ఐపీఎస్ గురించి ఆమె కొంత కంప్లైంట్లో కొన్ని కంటెంట్ ఇచ్చింది, ఇతను ఏం చెప్తున్నాడు? ఇతను ఏదైతే నేరం చేసిండో నేరం ఒప్పుకున్నాడు ఈయన. సో ఇతను నేరం ఒప్పుకున్నాడు కాబట్టి మేము ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. సో కోర్టులో దాదాపు ఒక 1 hour బ్యాక్ అతను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ట్రైనీ ఐపీఎస్ అధికారిని పైన ప్రత్యేక అధికారిని కూడా విచారణ జరిగింది, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆమె ఏం చెప్పింది అంటే కొన్ని గాయాలైనాయి, కొంత తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు, తన వీడియోలు తీసుకున్నాడు, ఇట్లా చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. దాని గురించి ఏమంటాడు? ఎస్, ఇదంతా కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కోర్టు వారి ముందు ఉంచినాం కాబట్టి నేను రివీల్ చెయ్యొద్దు అది. సో అంతా కూడా ఏదైతే ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మేము కంప్లీట్ చేసిన తర్వాతనే ఈ అలీజ్డ్ అక్యూజ్ ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. ఇతను ఏదో సూసైడ్ అటెంప్ట్ చేశారని చెప్తున్నాడు. నిజంగా సూసైడ్ అటెంప్ట్ చేశారా లేదా? కొంత డాక్టర్లు చెప్తున్నా కొంత కాంట్రవర్సీ కనబడుతుంది. అది నా లిమిట్స్ లో జరగలేదు అది, ఎందుకంటే వేరే పక్క పోలీస్ స్టేషన్ పక్క జోన్ లిమిట్స్ లో జరిగింది. సో అది కూడా అక్కడ వెరిఫై చేస్తే అతను సూసైడ్ అనేది కొన్ని వార్త దాంట్లో వచ్చింది, చూసినాను నేను. అది వెరిఫై చేస్తే అతను వ్యక్తిగతంగా అతను ఏదైతే ఎక్కడైతే అక్కడ అకామిడేషన్లో అతను చేసుకున్న అతనికి దినచర్యలు ఏదైతే భాగం ఉందో దాంట్లో అతను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు అని కూడా అక్కడ నుంచి మాకు సమాచారం వచ్చింది. దేశంలో అత్యున్నతమైన ఒక ఉద్యోగాన్ని సెలెక్ట్ అయిన ఇతను ఏదైతే దీనికి సంబంధించి చూసినట్టయితే అతను పారిపోవడం, కేసు అయిన తర్వాత పారిపోవడం, తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ చేశారు కదా. ఇవన్నీ ఎందుకు చేశారని ఏమని చెప్పాడా? జనరల్గా ఏ కేసులో అయినా కానీ ఎవరిపైన కంప్లైంట్ వచ్చి వారు సాధారణంగా ప్రతి కేసులో ఇదే విధంగా ఉంటుంది కాబట్టి సో అతను కూడా అందరు వేరే వ్యక్తులు ఏ విధంగానైతే బిహేవ్ చేస్తారో ఈ కేసులో ఉన్న ముద్దాయి కూడా సేమ్ అట్లాగే బిహేవ్ చేసిండు. సో దీంట్లో ప్రత్యేకత ఏం లేదు. దీంట్లో దీనికి సంబంధించి ఫైనల్ రిపోర్ట్ని ఎన్పిఓకి ఇస్తారా? సో ఇది ఇంకా కొద్దిగా టైం తీసుకుంటుంది. ఎందుకు అనంటే టోటల్గా ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ చేయాల్సి ఉంది ఇది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైం.
అయితే ట్రైనీ ఐపీఎస్ అధికారిని పైన లైంగిక వేధింపు పాల్పడ్డ ఉదయన్ అరెస్ట్ చేశారు. అటు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే అతను తన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అంటే తాను నేరం చేశాను, అంతేకాకుండా వేధించినట్టు కూడా అటు ఒప్పుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము కూడా అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో రమేష్ వెట్ల ఎన్టీవీ.